ఇప్పుడు ఎన్నికలకు ముందు విజయ్ అన్ని గుళ్ళకెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చారు. అయితే విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ టైం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన మన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా విజయ్ మౌనంగానే ఉన్నారు, ఎట్లాంటి రియాక్షన్ లేదు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా అనే ఎమ్మెల్యే స్వయంగా సనాతనం మీద దాడి చేశారు. ఎందుకు సీఎం మౌనంగా ఉంటున్నారు? సీఎం కూడా ఈ సనాతనానికి వ్యతిరేకమేనా? అంటే యాక్చువల్గా ఇప్పుడు సీఎం మౌనంగా ఉన్నారు, వాటి వ్యతిరేకం అని చెప్పలేము, అతి సపోర్టివ్ అని చెప్పలేము. సింపుల్ అమ్మా, ఇక్కడ అవసరం ప్లే చేస్తుందమ్మా. ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ ముందు వరకు మనం ఇందాక అనుకున్నాం 87% ఆఫ్ హిందూ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే సెకండ్ ఏంటి, మీరు ఈ రెండు సందర్భాల్లో చూడండి. ఒకటి ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మాట్లాడట్లేదు. లాస్ట్ గత కొంతకాలంగా సనాతన పైన దాడి చేస్తూనే వస్తున్నారు. అంటే దాడి అన్నది కానీ ఒక విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. గతంలో డెంగ్యూ మలేరియాతో పోల్చారు. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ మైనారిటీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఓకే, సో ఇప్పుడు విజయ్ సీఎం అనేవాడు ఏం చెప్తాడు, బహుశా ఆయన నచ్చకపోతే ఇంటర్నల్గా వార్న్ చేయడం, లేదనుకో ఒక పార్టీ సర్క్యులర్ ఇంటర్నల్గా జారీ చేయొచ్చు, మీరు కొంచెం హేట్ స్పీచ్ ఇలా సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో విజయ్ నాకు తెలిసి ఈ విషయంలో వీళ్ళంతవరకు న్యూట్రల్గానే ఉంటాడు. ఎందుకంటే మనకు తను సపోర్ట్ చేసేటట్టుంటే బీజేపీతో వెళ్ళుండొచ్చు, ఓకే, వ్యతిరేకించేటట్టుంటే తను మాట్లాడుండొచ్చు అగెన్స్ట్గా. ఓకే, సో సనాతనంగా అగెన్స్ట్గా మాట్లాడితే గెలవలేరు. ఓకే, కాకపోతే ఈ డిఎంకే ఏంటంటే ద్రావిడ పార్టీలు కాబట్టి వాళ్ళ ప్రధాన సిద్ధాంతాలు అవే కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. సో విజయ్కి దాని మీద ఒక స్టాండ్ అవన్నీ తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు విజయ్ ఫోకస్ అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ డెప్ట్లో ఉంది, దాని నుంచి ఎలా బయటకు రావాలి, మనం ఇన్ని స్కీమ్స్ చెప్పాము, వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీంతోనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సో విజయ్కి తీసుకెళ్ళి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. అయితే ఈ పెరియార్ అనే వ్యక్తి కుల వివక్ష గురించి ఎక్కువగా పోరాడారు. అయితే ఈ కుల వివక్షను సనాతనానికి ఆపాదించి హిందూ విశ్వాసాలను బలహీనపరిచే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా తమిళనాడులో? ఇప్పుడు ద్రావిడ పార్టీలు చేస్తుంది అదే. మీకు పెరియార్ ఎప్పుడు ఒక మతానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఓకే, నీకు కులాన్ని నిర్మూలించమన్నాడు కానీ మతాన్ని నిర్మూలించమని చెప్పలా. ఓకే, మీకు బలవంతంగా గుళ్ళోకి వెళ్ళవద్దు, లేకపోతే మనకు హిందుత్వంలో కూడా ఏంటంటే మన గదిపాటి వీళ్ళు చెప్పినప్పుడు కొన్ని చాలా మూఢ విశ్వాసాలు ఉంటాయి. ఒక లాజిక్ ఉండదు, ఒక సైన్స్ ఒక ఏముండదు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. సో వాటిని వ్యతిరేకించారు. ఫర్ ఎగ్జాంపుల్ జంతు బలులు అందరూ వ్యతిరేకించారు, పెద్దలు కూడా వ్యతిరేకించారు. లేకపోతే మనకు చాలా ఉంటాయి కొన్ని మూఢ విశ్వాసాలు. ఓకే, వాటిని వ్యతిరేకించారు కానీ మీకు హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు పెరిగారు. ఇంకోటి ఏంటంటే సనాతనం అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సనాతనం అంటే కేవలం హిందూ ధర్మం, ఇది బీజేపీకి సంబంధించింది అనుకుంటున్నారు. సనాతనం అనేది అది కాదు. సనాతనం అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ఇవాళ దాకా మన ఎవల్యూషన్ వచ్చింది కదమ్మా. ఎవల్యూషన్ ఏంటి, మన అనుభవాల ఆధారంగా మనం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు మనకు కొన్ని 100 సంవత్సరాలు కనుక లేను అనుకోండి, బహుభార్యాత్వం కామన్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడున్న కల్చర్కి అది మనకు సెట్ అవ్వదు కాబట్టి వీ హ్యావ్ ఫ్రేమ్ ఏ రూల్ దట్ దట్స్ ఏ 1:1. ఓకే, అలాగా ఈ కల్చర్ అనేది మనకు సంవత్సరాలు, ఏళ్ళు, దశాబ్దాలు, శతాబ్దాలు గడిచే కొద్దీ మన ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాలు పెరిగే కొద్దీ టెక్నాలజీ, రకరకాల అభివృద్ధి, లేకపోతే ఈ విప్లవాలు, వీటన్నిటి విప్లవం అంటే టెక్నాలజికల్ విప్లవం అనమాట. వీటన్నిటి ద్వారా ఏంటంటే ఎవల్యూషన్ ఉంటుంది. ఎవల్యూషన్లో భాగంగా మనకు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రూల్సే సనాతన ధర్మం అమ్మ. సనాతనం అంటే హిందూకి సంబంధించింది కాదు. ఇప్పుడు సనాతనం అని వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒప్పుకుంటారా మరి హిందూ రూల్సే మనం అందరం పాటిస్తున్నాం అని చెప్పి? ఒప్పుకోవాలి. సెకండ్ ఏంటి, హిందూ ఈజ్ ద ఓల్డెస్ట్ అని చెప్పి ఒప్పుకుంటారు వీళ్ళు. సనాతనం గురించి మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడరు. మరి హిందూ ఎవరినైనా బలవంతంగా తీసుకొచ్చి మీరు మా పార్టీలో చేరండి అంటుంది. సో మన అవసరానికి తగినట్టు రూల్స్ మార్చుకుంటూ రావడమే సనాతనం అంతే. ఓకే, మనకేంటి గతంలో ఏంటంటే మనకు వేదాలు, ఋషులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చిన మన రూల్స్ కాబట్టి మనకు మోస్ట్లీ హిందూ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు ఈ బైబిల్, ఖురాన్ ఏంటి ఇవన్నీ తర్వాత వచ్చినాయి కదా మనకు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియాలోకి ఏంటి మనకు మన భాషల్లో మనం చదివే భాషలు ఎప్పుడు వచ్చాయమ్మా, వేరే రీసెంట్గా వచ్చాయి అనువాదాలు ఇవన్నీ. అంతకుముందు ఉందేంటి మనకు ఇవే కదా.
సో వీటి నుంచి మనం డెవలప్ అయ్యాం కాబట్టి ఇవి మన రూట్ కల్చర్. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్స్ సనాతన ధర్మం. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో అన్నారు ఇదేదో బీజేపీకి సంబంధించింది, ఇది కేవలం హిందూకి సంబంధించింది అనే కాదు. సింపుల్ అమ్మా, పద్ధతిగా బతకడం, ధర్మబద్ధంగా బతకడం అని చెప్పేది సనాతనం. అంతే, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. కాకపోతే దాన్ని ఏం చేసిందంటే రకరకాలు అన్ని ఇంజెక్ట్ చేసి బీజేపీని వీళ్ళు సింగిల్గా ఫైట్ చేయలేక శివన్ని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇది జరుగుతుంది.